జై హింద్ మై డియర్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనకి ఫెబ్ 23 నుంచి యాక్చువల్గా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ అయితే అవ్వాలి కదా. అది ఎందుకు పోస్ట్ పోన్ అయ్యాయి? ఈ ఆర్ఎఫ్ఐ అనేది కొత్త నోటీస్ రిలీజ్ చేసింది. అసలు ఈ ఆర్ఎఫ్ఐ అంటే ఏంటి? ఆ కొత్త నోటీస్ ఏంటి? అండ్ మోర్ ఓవర్ మార్చ్లో మీకు ఎగ్జామ్స్ జరుగుతాయా జరగవా? అండ్ ఆర్ఎఫ్ఐ మనకైతే ఒక టైం అనేది ఇచ్చింది 17th లోపు. సో మార్చ్ 17 లోపు ఈ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయా? అసలు మార్చ్లోనే ఎగ్జామ్స్ ఉంటాయా? పోస్ట్ పోన్ అవుతాయా అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా మీకు చెప్పబోతున్నా. ఒకవేళ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు చేసే ఆ ఒక్క సబ్స్క్రైబ్ అండ్ లైక్ నాకు కొంచెం మరింత బూస్టప్నిచ్చి నేను మరిన్ని వీడియోస్ చేసేందుకు దోహదపడుతుంది. అండ్ మన ఛానల్లో మెయిన్ ఉద్దేశించి మోటివేషన్ అండ్ ఎస్ఎస్సి రిలేటెడ్ కంటెంట్ అయితే నేను అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా. సో ఈ ఎగ్జామ్ డేట్స్ దగ్గరికి రావడం కారణంగా నేను నెక్స్ట్ ఇయర్కి ఆల్రెడీ వెల్ ప్లాన్డ్గా ప్రిపేర్ చేసి ఒక టైం టేబుల్ని అయితే ప్రిపేర్ చేశాను. అది ఎస్ఎస్సి అండ్ 10th బేస్డ్ జాబ్స్కి ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్ నేను మొత్తం జాబ్స్ కోసము ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ని అయితే రిలీజ్ చేశాను. అది మన నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నా. సో లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఆర్ఎఫ్ఐ రిలీజ్ చేసిన ఆ నోటీస్ ఏంటో మనం చూసేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్ఎఫ్ఐ రిలీజ్ చేసిన 14 పేజెస్ నోటీస్ అనమాట ఇది. అండ్ ఈ 14 పేజెస్లో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అండ్ ఏదైతే అవసరం అదే నేను ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ 14 పేజెస్లో వాళ్ళు అడిగింది ఏంటంటే అదర్ కంపెనీస్ని అండ్ ఈక్విడిటీ ద్వారా ఎలా మనకి సెక్యూర్గా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయాలి అండ్ ఈ స్కామ్స్ నుంచి ఎలా బయటపడాలి అండ్ ఇంకా చెప్పాలంటే ఫియర్లెస్గా సిటీ టు సిటీ నియరెస్ట్ సిటీ వరకు మన ఎగ్జామ్ సెంటర్స్ని ఎలా కండక్ట్ చేయాలి, మన ఎగ్జామ్ సెంటర్స్లో నియరెస్ట్ సిటీ వరకు అంటే కొంచెం మందికి చాలా అంటే చాలా దూరం సిటీల్లో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అట్లా కాకుండా మనకి నియరెస్ట్ సిటీకి ఎలా అప్రోచ్ అవ్వాలి, సో ఇంకా నెట్వర్క్ ప్రాబ్లమ్స్ రాకుండా స్కామ్స్ అవి జరగకుండా ఇవన్నిటినీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళు మార్చ్ 17 లోపు ఒక రిపోర్ట్ని అయితే రెడీ చేసి మాకు ఒక సెక్యూర్ డేటాను అయితే ఇమ్మని చెప్పారు. అంటే ఒక మార్చ్ 17 లోపు మీరు ఎట్లయినా మాకు ఇది రెడీ చేసి ఇమ్మని చెప్పారనమాట ఈ నోటీస్లో. అది మెయిన్ చెప్పడం జరిగింది. అండ్ ఇంకా మీ అందరికి వచ్చి ఇక్కడ డౌట్ ఏంటంటే అన్న మార్చ్ 17 లోపు మనకి ఎగ్జామ్స్ అవ్వవా అని. సో ఇదైతే కన్ఫర్మ్గా చెప్పలేము. బట్ హోలీ తర్వాత అయితే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేవి ఉంటుంది. హోలీకి ముందు అయితే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేవి ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే నా ఇమాజినేషన్ ప్రకారం మార్చ్ 10th లోపు ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వచ్చు ఆర్ ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వకపోతే మార్చ్ ఎండ్ ఆఫ్ ది వీక్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయితే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ ఇంకా చాలామంది యూట్యూబర్స్ స్ప్రెడ్ చేసే రూమర్స్ ఏంటంటే మార్చ్లో ఎగ్జామ్ కానే కాదు క్యాన్సిల్ అయిపోద్ది అంటే అది 100% ఎవరు చెప్పలేరు అనమాట. మనకి ఎక్కడ అఫీషియల్గా నోటీస్ అయితే రాలేదు. మీకు 100% మార్చ్లో ఉండే అవకాశం ఉంటుంది ఎగ్జామ్. కానీ మీరు ఇప్పటికీ నెగ్లెక్ట్ అయితే చేయకండి బ్రో. ఆల్రెడీ 23rd మీరు ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్గా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. నేను మొత్తం ప్రిపేర్ అయిపోయి ఉన్నాను అని చెప్పి మీరు లేట్ చేశారా ఖచ్చితంగా మీరు అయితే జాబ్ సాధించలేరు. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోద్ది. సో అందుకని ఒక్కసారి ఇప్పుడు ఆలోచించండి. ఇది మీకు ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ. ఒక పాజిటివ్ థాట్గా తీసుకోండి. అప్పుడే మీరైతే ఖచ్చితంగా ఎగ్జామ్ సాధించగలరు. అంతేగాని అయ్యో ఎగ్జామ్స్ లేట్ అయిపోతున్నాయి అని చెప్పేసి మీరు ఎప్పుడైతే వెనకడుగేస్తే ఖచ్చితంగా మీకు టెన్షన్ పెరిగిపోయి మీరైతే ప్రాక్టీస్ అనేది చేయలేరు. సో ఒక్కసారి ఆలోచించండి అండ్ మళ్ళీ మీరు రివిజన్ చేస్తూనే ఉండండి. ఇది మీకు గోల్డెన్ ఆపర్చునిటీ అని నేను మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఇక్కడే చాలామంది ఆపేస్తారనమాట వాళ్ళ ఎడ్యుకేషన్ని. సో అది మీకు గోల్డెన్ ఆపర్చునిటీ. ఇక్కడ కట్ ఆఫ్ వరకు కూడా మీకు వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు. సో అందుకోసమని ఒక్కసారి మీరైతే మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. మీరు ఎప్పుడు నెవర్ గివ్ అప్ అనేది ఇవ్వకండి. అండ్ ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే మన వీడియోస్ మీరు పాతవి కూడా చూడండి. మీకు ఖచ్చితంగా ఒక చదవాలని మోటివేషన్ మీకు నా వీడియోస్ ద్వారా నేను రప్పిస్తాను. అండ్ ఎవ్రీడే 1% బెటర్ అయితే మీకు నా వీడియోస్లో కనిపిస్తుంది. అండ్ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే నేను మీకు చెప్పాను కదా, ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ని అయితే రెడీ చేసి పెట్టాను. దాన్ని కూడా మిస్ అవ్వకండి. అండ్ ఇక్కడ మీరైతే మనకి ఎస్ఎస్సి జీడీ వర్సెస్ ఆర్మీ జీడీ నేనైతే వీడియో అయితే పెడుతున్నాను. అది కూడా ఒకసారి చూడండి. అండ్ మన ఛానల్కి ఒకవేళ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అయితే చేసుకోండి. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ టుడే. జై హింద్.